ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దాదాపు 10 రోజుల తర్వాత కేరళం సీఎం పదవిపై ఉత్కంఠ వీడింది. ఆ పార్టీ సీనియర్ నేత విడి సతీశన్ పేరును సీఎంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే సీఎం పదవి కోసం ఆ పార్టీ మరో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సైతం చివరి వరకు ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే తర్వాత అత్యంత బలమైన నేతగా కేసీ వేణుగోపాల్కి పేరుంది. సోనియా, రాహుల్ ని కలవాలంటే ముందు కేసీ వేణుగోపాల్ అనుమతి ఉండాలని ఢిల్లీ వర్గాల్లో చర్చ ఉంది. అలాంటి నేతను కాదని సీఎం పదవికి సతీశన్ ను ఎందుకు ఎంపిక చేశారు, కేసీని ఎందుకు వద్దనారనే చర్చ ఇప్పుడు కేరళం రాజకీయాల్లో మొదలైంది. కేసీ వేణుగోపాల్ ని సీఎం పదవికి ఎంపిక చేయకపోవడానికి పలు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఒకవేళ పార్టీ ఆయన్ను కొత్త ముఖ్యమంత్రిగా నియమిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోపే ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో సభ్యుడు కాకుండా 6 నెలలు పార్టీ సీఎంగా పదవిలో ఉండొచ్చు. అయితే ఇది కొత్తేమీ కాదు. 2011, 2021లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగటానికి ఉప ఎన్నికలలో పోటీ చేశారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ కూడా గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నప్పుడే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ను కూడా సీఎంగా ఎంపిక చేస్తే అచ్చం అలానే చేసేవారు. కానీ కాంగ్రెస్ మరోలా ఆలోచించిందనే చర్చ నడుస్తోంది. వేణుగోపాల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ కంచుకోటైన ఎర్నాకులం నుంచి గాని లేదా ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలప్పూజా నుంచి గాని బరిలోకి దిప్పేవారు. అక్కడ పోటీ చేసి గెలవటం నల్లేరు మీద నడక లాంటిదే. అక్కడ కాంగ్రెస్ కి ఉన్న బలంతో పాటు వేణుగోపాల్ చరిష్మా కూడా కలిసి వచ్చేది. 1996, 2001, 2006లో వరుసగా 3 సార్లు అలప్పూజా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 2009, 2014, 2024లో అలప్పూజా నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఈసారి ఒకవేళ కేసీ పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేవారు. కానీ ఎప్పుడు కీడెంచి మేలంచాలని చెబుతూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా అలానే చేసిందనే చర్చ వినిపిస్తోంది. అనూహ్య ఫలితం వచ్చే ప్రమాదము లేకపోలేదు. ఎందుకంటే 2017లో యూపీలో యోగి ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఆ గోరఖ్పూర్ ఉప ఎన్నికలలో బీజేపీ ఓడిపోయింది. సీఎం సీటు కోల్పోవటంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే, ఒకవేళ కేసీ ఓడిపోతే, ఈ ఊహ కాంగ్రెస్ పెద్దలకు కూడా వచ్చిందనే చర్చ ఉంది. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఓడిపోవటం ప్రభుత్వాన్ని కూలదోయటమే కాకుండా అది ఒక అవమానంగా కూడా పరిగణించేది. అంతేకాకుండా వేణుగోపాల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అలప్పూజా పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యేది. ఆయన కోసం ఎవరో ఒకరు రాజీనామా చేయాల్సి వచ్చేది. అలానే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయన కాంగ్రెస్ తొలగించాల్సి వచ్చేది. కేసీ కోసం ఏకంగా 2 ఉప ఎన్నికలు రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ గందరగోళం ఎందుకని వేణుగోపాల్ని పక్కన పెట్టిందనే చర్చ కూడా నడుస్తోంది. దీనికి తోడు వేణుగోపాల్ ఒక రాష్ట్రానికి పరిమితం చేస్తే జాతీయ స్థాయిలో పార్టీ సమన్వయం దెబ్బతింటుందని హైకమాండ్ భావించింది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవాలంటే రాహుల్ కి, కాంగ్రెస్ కు కేసీ వేణుగోపాల్ లాంటి మాస్టర్ మైండ్ ఉన్న నేత పక్కనే ఉండాలనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అనేక సమస్యలను పరిష్కరించి ట్రబుల్ షూటర్ అనే పేరు కేసీ వేణుగోపాల్కు ఉంది. మరి అలాంటి నేతను ఒక రాష్ట్రానికి పరిమితం చేస్తే జాతీయ స్థాయిలో సమస్యలు వస్తాయనే చర్చ కూడా హస్తినలో నడుస్తోంది. గతంలో రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీకి సీఎం పదవి ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.